మాట్లాడడం జరుగుతుంది. అప్పుడు అన్ని విషయాలు వివరిస్తాను. ముఖ్యంగా కార్యకర్తలు, ప్రజలు ఇచ్చిన సలహాల మేరకు, సూచనల మేరకు, వాళ్ళ అభిప్రాయాలను గౌరవిస్తూ వారి మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే రాజకీయంగా ప్రజలకు మేలు చేసేదానికి నా చివరి క్షణం వరకు ప్రజల కోసం తోడ్పాటు అందించేదానికి నేను రాజకీయాల్లో కొనసాగుతాను, ప్రజాసేవ చేస్తాను. అది ఏ విధంగా అనేది ప్రజలతో మాట్లాడే వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మీకు తెలియజేస్తాను. రాజీనామా లేఖను ఎవరికి పంపించినారు, ఎలా పంపించారు, ఎప్పుడు పంపించారు? ఈరోజు ఉదయం పార్టీ జాతీయ అధ్యక్షుడు పంపించాను. ఎందువల్ల తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసేసాను? కూర్చొన్నప్పుడు మాట్లాడదాము. నేను దాదాపుగా ఒక 5-6 నెలల నుంచి అందరి అభిప్రాయాలు తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం నేను నిర్ణయం తీసుకున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఆలోచనలు ఉందా? ఇప్పటికైతే నాకు ఈ రోజు వరకు అయితే ఆలోచన లేదు. భవిష్యత్తులో ప్రజల సూచనలను బట్టి తీసుకునే నిర్ణయం మీకు తెలియజేసి తీసుకోవడం జరుగుతుంది. అన్న, మీరు ఇన్ఛార్జ్గా బాగా అక్కడ ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. మీకు పులివెందల ఎమ్మెల్సీ కానీ, రైచోటి మంత్రి కానీ, రాయంపేట చమర్తి కానీ ఇబ్బందులు పెట్టారా? అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా? అవన్నీ తర్వాత కూర్చున్నప్పుడు మీకు చెప్తాను. ఉన్నా నేను దాదాపుగా 5-6 నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నాను. నేను ఈ రాజీనామా నిర్ణయం మా తండ్రి జీవించి ఉన్నప్పుడు కూడా వారితో కూడా చర్చించడం జరిగింది. ఈ రాజీనామాకు వారి అనుమతి కూడా ఉన్నట్లే భావించవచ్చు. పెద్దలకు కూడా చెప్పారు సార్, ముందు ఆల్రెడీ డిస్కషన్ జరిగింది.